విశాఖపట్నం పాత గంగావరం బీచ్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సముద్రంలో భారీ కెరటాల దాటికి గల్లంతైన యువకుడి కోసం అధికారులు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సముద్ర కెరటాల దాటికి రాము, నీతు కొట్టుకుపోయారు. వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శోభ. ఏదైతే నిన్న స్నేహితుల దినోత్సవం రోజున 6 యువకులు కలిసి గాజువాక సమీపంలోని పాత గంగవరం బీచ్ లో ఫోటోలు తీసుకోవడానికని చెప్పి సరదాగా స్నేహితులందరూ కూడా చిన్ననాటి స్నేహితులు వీళ్ళు ఆరుగురు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారిగా కెరటాల ఉధృతితోటి ఇద్దరు కొట్టుకుపోవడం జరిగింది. మిగిలిన నలుగురు అయితే సురక్షితంగా ఉన్నారు. నీతు అనేటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సుమారు 18-19 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, అదేవిధంగా దామోదర్ అలియాస్ రాము, ఇతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి సుమారు 31 సంవత్సరాలు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా హఠాత్తుగా అలల ఉధృతితో ఒకసారిగా అలలు ఎదుర్కొంటారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. గంగవరం సమీపంలోని అక్కడ ఉన్నటువంటి ఒడ్డున వీళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఒకసారిగా అలలు ఉవ్వెత్తున ఎదుర్కొని వీళ్ళిద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దీనికి సంబంధించి మిగిలిన నలుగురు కూడా సురక్షితంగా ఉండి పోలీసులకు సమాచారం అందించే గాజువాక న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి వీళ్ళు గాలింపు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి సుమారు 24 గంటలు కావచ్చినప్పటికి కూడాను వీళ్ళ ఆచూకీ అయితే మాత్రం తెలియని పరిస్థితి అనుకుంది. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్నేహితుల దినోత్సవం రోజున సరదాగా కలుద్దాం, చాలా కాలం అయింది, చిన్ననాటి స్నేహితులు కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర మీట్ అవ్వడానికి చెప్పి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని నిన్న పాత గంగవరం బీచ్ చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోని ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నది. నిన్న నుంచి కూడా రెస్క్యూ టీమ్స్, గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విస్తృతంగా గాలింపు చేసినప్పుడు కూడాను వీళ్ళ గల్లంతైనటువంటి జాడైతే మాత్రం అక్కడ కనిపించలేని పరిస్థితి. ఇక నీటి విషయానికి వస్తే ఇంటర్మీడియట్ విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఏదైతే రిలీవీ సమీపంలోని జాలర్పేటకు చెందినటువంటి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి. ఇక రాము, ఎవరైతే దామోదర్ అలియాస్ రాము ఉన్నాడో అతని స్వస్థలం పెందుర్తి, ఇతను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి. ఇతనికి ఇటీవలే ఒక నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిన్ననాటి స్నేహితులు కావడం వీళ్ళందరూ కలిసి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గంగవరం బీచ్ లో కలుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటూ ఇరు కుటుంబాలను కూడా విషాద ఛాయలు అలముకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.